మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం ఏ దేశమేగినా ఈ పాఠానికి సంబంధించిన నోట్స్ తెలుసుకుందాం. ముందుగా అర్థాలు. పీఠం గద్దె, సింహాసనం. యోగం అదృష్టం. జనించుట పుట్టుట. కాలిడు అడుగుపెట్టు. గర్భము కడుపు. అనంతం అంతులేనిది. స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం. భారతి భారతదేశం. తర్వాత వచనాలు. దేశం దేశాలు. జాతి జాతులు. ఓడ ఓడలు. గీతం గీతాలు. ఖండం ఖండాలు. పౌరుడు పౌరులు. జెండా జెండాలు. తర్వాత వ్యతిరేక పదాలు. ఎక్కుట దిగుట. జనించు మరణించు. మంచి చెడు. వెలుతురు చీకటి. చల్లని వేడి. పుణ్యం పాపం. గౌరవం అగౌరవం. తర్వాత సొంత వాక్యాలు. మొదటిది దేశం. మన దేశం భారతదేశం. రెండవది గీతం. విద్యార్థులు దేశభక్తి గీతాలు నేర్చుకోవాలి. మూడవది పౌరులు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. నాలుగవది జెండా. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. ఈ విధంగా సొంత వాక్యాలు రాయాలి. ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న. ఏ దేశమేగినా గేయాన్ని ఎవరు రచించారు? సమాధానం. ఏ దేశమేగినా గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. తర్వాత ప్రశ్న. ఏ దేశమేగినా ఏం చేయాలి? సమాధానం. ఏ దేశమేగినా మన దేశ గొప్పతనాన్ని పొగడాలి. మన జాతి గౌరవాన్ని పెంచాలి. తర్వాత ప్రశ్న. మన దేశం యొక్క ఖ్యాతి ఎప్పటి వరకు ఉంటుంది? సమాధానం. సూర్యుని వెలుతురు ఉన్నంత వరకు మరియు ఓడల జెండాలు ఆడునంత వరకు మన దేశం యొక్క ఖ్యాతి ఉంటుంది. తర్వాత ప్రశ్న. ఈ గేయ సారాంశాన్ని వ్రాయండి. సమాధానం. ఏ దేశం వెళ్ళినా ఎలాంటి పదవిలో ఉన్నా భారతమాతను పొగడాలి. భారత జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనో స్వర్గం లాంటి ఈ భారతదేశంలో పుట్టాము. ఏ మంచి పూలతో పూజించామో కనకగర్భము వంటి భారత భూమిపై జన్మించగలిగాము. సూర్యుని వెలుతురు ఉన్నంత వరకు, ఓడలు సముద్రములో తిరుగుతున్నంత వరకు భారత జాతి ఖ్యాతి వెలుగొందుతుంది. ప్రపంచంలో భారతదేశం వంటి దేశం మరెక్కడా లేదు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుపు. భారతీయుల వీరత్వాన్ని కీర్తిస్తూ పాటలు పాడుకోవాలి. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు.